ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలు తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 142 వచనం. అని పలికి రాజర్షి అయిన పరీషన్ మహారాజు జన్మ కర్మ ముక్తులను పాండవుల మహాప్రస్థానంబును కృష్ణ కథోదయంబును చెప్పేదంగా గౌరవ దృష్టజుమ్నాదుల యుద్ధంబున విరులైన వరలు స్వర్గంబునకుంచని వెనుక భీము గదాఘాతంబున దుర్యోధను తొడలు విరిగి కూలిన అశ్వత్థామ దుర్యోధనకు ప్రియంబుసేయువాడై నిద్రబో ద్రౌపది పుత్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించే. అది క్రూర కర్మంబని లోకులు నిందింతురు. భావము: రాజర్షి అయిన పరిషత్ జన్మ వృత్తాంతాన్ని, ధర్మ కార్యాలను, మోక్షప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని, కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. కౌరవ పాండవులు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరులైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. అనంతరం భీమసేనుని గదాదండం దెబ్బకు దుర్యోధను తొడలు విరిగి నేల కొరిగాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనునికి సంతోషం కలిగించడం కోసం నిద్రాక్తులైన ద్రౌపది కుమారుల శిరస్సులు ఖండించాడు. అది చాలా దారుణమైన పని అని లోకులందరూ ఈ క్రూర కృత్యానికి అశ్వత్థామను నిందించారు. తర్వాత 143 పద్యం. బాలుర చావు కర్ణముల బడ్డగలంగి హలంగి ఊరువం జాలక బాష్పతోయ కణజాలము చెక్కులరాలయేచి పాంచాలతనూజన్నేలబడి జాలిపడంగన్ ఎత్తి మంజువాచాలత చూపుచున్ చికురజాలము దూచు క్రీడి ఇట్లను. బాలురా ఉడుకుల సావు మృతి కర్ణములన్ చెవులలో పడ్డన్ పడగా కలంగి కలత చెంది అలంగి శోకించి ఓరువన్ ఓచుకన సాలకన్ లేక బాష్ప కన్నీటి తోయ నీటి కణ బిందువుల జాలము సమూహము చెక్కుల చెంపల వెంట రాలన్ రాలునట్లుగా ఏడ్చి దుఃఖించి పాంచాల రాజు యొక్క తనూజ కూతురు నేలన్ నేలపై పడినదై జాలిన్ బాధ పడన్ పడుతుండగా కని చూచి ఎత్తి పైకి లేపి మంజు మృదువైన వాచాలతన్ మాటల చాతుర్యము చూపుచున్ ప్రదర్శిస్తూ చికురజాలమున్ ముంగురుల సమూహము దువ్వుతూ క్రీడి అర్జునుడు ఇట్లు ఈ విధముగా అన్నాడు. భావము: కన్న కొడుకులంతా అశ్వత్థామ ఖడ్గాని బలైపోయారని విని ద్రౌపది దుఃఖాన్ని సహించలేకపోయింది. చెక్కిళ్లపై కన్నీళ్లు కాలువలు కట్టేలా ఏడ్చి జాలితో కింద పడి దులుతున్న ద్రౌపదిని అర్జునుడు చూశాడు. ఆమెను ఓదార్చి మధురమైన మాటలతో ధైర్యం చెప్పుతూ ఆమె ముంగురులు దువ్వుతూ ఇలా అన్నాడు. 144 పద్యం. ధరణీశాత్మజవీవు నీకు భగవన్ ధర్మం బే ఆ ద్రౌణి నిష్కరుణుండై విదలించే బాలకులా మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించి నేదెత్తు తచ్చిరమున్ త్రొక్కి జలంబులాడు మిచటన్ సీతాంశు బింబాననా ధరణీశ రాజా, ఆత్మజవు కుమారివి, ఏవు నీవు, నీకు భగవన్ దుఃఖించుట ధర్మంబే మంచి పని. ద్రోణుని కొడుకు అనగా అశ్వత్థామ నిష్కరుణుండు
రుణలేనివాడు అయి అయి విదళించే ఖండించెను బాలురను మత్ నా యొక్క గాంధీవం నుండి నిర్ముక్త వదలబడు భీకరమైన బాణములతో నేడు ఈ దినము వాని అతని శిరస్సును ఖండించి నరికి నేను తెస్తాను తత్ ఆ యొక్క తలను త్రొక్కి జలంబులాడు స్నానము చేయుము ఇచ్చటన్ ఇక్కడ సీతాంశు చంద్రుని బింబము వంటి ఆననా ముఖము గలదానా భావము చంద్రుని వంటి మోము గల ద్రౌపది నీవు రాజకుమారివి క్షత్రియ కాంతమైన నీకు చనిపోయిన వారి కోసం విచారించటం ధర్మం కాదు. ఇదిగో విను, ఆ అశ్వత్థామ దయాదాక్షిణ్యాలు లేనివాడై నీ బిడ్డలను చంపాడు. అందుకు ప్రతీకారంగా నా గాంధీము నుండి మహోగ్ర బాణాలను వేసి వాని శిరస్సు ఖండించి నీకు కానుకగా తీసుకొని వస్తాను. ఆ తలను ఇక్కడ కాలితో తన్ని స్నానం చేద్దు గాని. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.